ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ పనులు పూర్తి చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బీచ్ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 4.58 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కావుడ బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భారత రక్షణ రంగంలో నౌకాదళంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు సేవలందించిన ఎయిర్ క్రాఫ్ట్ను కాకినాడ బీచ్ పార్క్లో ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామన్నారు. అత్యంత బరువు, వేగంగా ప్రయాణించే ఈ ఎయిర్ క్రాఫ్ట్ భారత రక్షణ రంగం నౌకాదళంలో విశేష సేవలు అందించిందన్నారు. సముద్ర తీరం కలిగిన కాకినాడ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఎంతో ఆస్కారం ఉందని, కాకినాడ జిల్లా వాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించడంతో పాటు భారత సాయుధ దళాల కార్యకలాపాలపై యువతలో స్ఫూర్తిని రగిలించే లక్ష్యంతో ఈ విమాన ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ వైజాగ్ తర్వాత మన కాకినాడ బీచ్ పార్కులో ఏర్పాటు చేయడం జరిగిందని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఆహ్లాదం నింపుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి ఈ యుద్ధ విమానం గురించి వివరించాలని ఆయన సూచించారు. నామమాత్ర ఫీజు 20 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేరాపత్రులు రాజశేఖర్ మాట్లాడుతూ సుమారు 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు వారి జీవనోపాధి వేట ఒకటే కాకుండా పర్యాటకంలో కూడా వారిని భాగస్వామ్యం చేసి వారికి షాపులు కేటాయించి వారిని అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కౌడా నిధులతో బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, సుమారు 4.58 కోట్లతో బీచ్ పార్కును ఈట్ స్ట్రీట్, రోడ్ లైటింగ్, బెంచీలు, టాయిలెట్లు, బోర్, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులు చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. షాప్స్ వస్తుంది. ఈ సైజ్ చిన్న చిన్న కాకినాడ ఉంటాయో మనకి ఆహ్లాదకరంగా బీచ్ అవనివ్వండి, బీచ్ పార్కులు అవనివ్వండి, ఇవి కమ్ హియర్ టు రిలాక్స్. ఈ ప్లేసుల్లో కూడా ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో వచ్చి టైం స్పెండ్ చేస్తారండి. సో దానికోసం మనకి ఈరోజు ఈ బీచ్ పార్క్ని డెవలప్ చేయడానికి మన కూడా చైర్మన్ బాబు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, మన ఎంపీ గారు, జేసీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, సో అందరూ కూడా అంటే వాళ్ళందరూ ఎఫర్ట్ కూడా పుట్టాన్ చేసి కాకినాడకి పాత అంటే మళ్ళీ ఒకప్పుడు ఏంటంటే కాకినాడ ఒకలా ఉండేది, మధ్యలో అంతా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. ఈ రోజు మళ్ళీ కాకినాడ ద బెస్ట్ సిటీ ఆఫ్ ద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టే కాదు, రాబోయే రోజుల్లో మన స్టేట్లో కూడా ద బెస్ట్ సిటీ అండ్ టౌన్గా పేరు తెచ్చుకుంటుంది. అలాగే బీచ్ని కూడా క్లీన్ చేసే ప్రోగ్రామ్ కూడా డిజైన్ ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీలు ఆధ్వర్యంలో మేమిద్దరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలంగా బీచ్ని సర్వసుందరంగా తయారు చేసి ఏ రోజు కూడా ఇంత పెంకు, గాజు పెంకు కానీ, చిన్న గడ్డి మొలకు కానీ లేకుండా దాన్ని అందంగా అనేక వేల మంది శని ఆదివారాలు వస్తారు ఈ బీచ్కి. అనేక వేల మంది వచ్చి వెళ్ళినా సరే మళ్ళీ సోమవారం పొద్దున చూస్తే శుభ్రంగా ఉంటారు. అటువంటి నిర్వహణ ఇవాళ చేస్తూ ఉన్నాం. అట్లాగే లాస్ట్ టైం బీచ్ కబడ్డీ పోటీ పెట్టుకున్నాం. రేపు త్వరలో రాజు గారు లైట్లే అండి, గ్లాసులు ఆన్ చేయండి, గ్లాసులు ఆన్ చేయండి. ఎమ్మెల్యే గారు ముందున్నాడు. దానికి మరి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో
ఇక్కడ మరి సీ బోట్ రైడ్స్ కానీ ఇలాంటి ఎన్నో కొత్తవి తీసుకొచ్చి పర్యాటక రంగంలో పర్యాటకులనే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మరి ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని కూడా ఈరోజు హోటల్ రంగాన్ని కూడా మరి మన ఎన్నో విధాలుగా మరి అభివృద్ధి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి కాకినాడ బీచ్ని మరి సొంతంగా మరి అభివృద్ధి చేసినందుకు భవిష్యత్తులో, ఎందుకంటే వీకెండ్ 500 1000 అని చెప్తున్నారు. మరి నానాజీ గారిని ఎంపీ గారిని మన అలాగే 4,58,00,000 నిధులతో ఈరోజు బీచ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో అప్రోచ్ రోడ్డు అలాగే నిమిత్తం ₹1,00,00,000 నిధులు వెచ్చించి అప్రోచ్ రోడ్డు కానీ నిర్మించడం జరిగింది. అలాగే ₹1,80,00,000తో లైటింగ్, అంటే అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ బీచ్ వరకు, మళ్ళీ బీచ్లో ఐమాక్స్ లైటింగ్లు 80,00,000 నిధులతో లైటింగ్, ₹40,00,000తో ఈస్ట్ స్ట్రీట్. అలాగే మరి ఎక్కడైతే అందరూ పర్యాటకులు వస్తూ ఉన్నారో ఎక్కువ శాతం వారు 42M ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఒకటి వైజాగ్లో ఉంది, ఇంకొకటి వైజాగ్లో ఉంది, ఒకటి ఇక్కడికే కాకినాడకి తీసుకొచ్చాం. చెన్నై నుంచి డిస్మాంటిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అలైన్ చేసిన తర్వాత, అంటే ఒక వార్ ప్లేన్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోతో పాటు విత్ గైడ్ దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కట్టాలన్నా పెట్టాలన్నా సరే, ఇది 1988లో రష్యా నుంచి తెచ్చి 2017 వరకు కూడా పనిచేసిన ఒక యుద్ధ విమానం. దాన్ని ఒకటి మన చెన్నైలో ఉన్నదాన్ని ఇక్కడికి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్సో. చుట్టుపక్కల